శుభకరమైన యేసు ప్రభు నామములో మీ అందరికీ వందనములు. ఈ సమయంలో అద్భుతమైనటువంటి సేవా సాక్ష్యాన్ని గురించి మీకు తెలియచేయాలని, ఆ సాక్ష్యం ద్వారా దేవుని సేవకులు ఎంతోమంది ప్రభావితులై ప్రభువు రాకడ దినాల్లో మరింత ఎక్కువగా దేవుని సేవలో ముందుకు సాగడానికి సహాయ సహకారం అందిస్తుందని ఆశిస్తూ ముందుగా ఒక చిన్న వచనాన్ని చదువుకొని ఆ మాటలు మనం వినాలని ఆశపడుతుంటున్నాను. దయచేసి గమనించవలసిందిగా, ఆదరించవలసిందిగా, మేలులు పొందవలసిందిగా ప్రభు పేరట కోరుకుంటున్నాను. 34వ కీర్తన 10వ వచనం చదువుకున్నాం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. చిన్న ప్రార్థన చేసుకొని విందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ పరిశుద్ధమైన ఆత్మ ద్వారా మీ దీనదాసుని నింపి అద్భుతమైనటువంటి మీ దాసుని సేవ సాక్షి జీవితాన్ని మేము ఆలకించడానికి మమ్మల్ని నడిపించమని, ఆ సాక్ష్యం విని మీ కొరకు మరింత ఎక్కువగా సేవలో ముందుకు సాగడానికి సహాయ సహకారాలు అందించగలరని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాక్య భాగంలో సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అనేటువంటి ఈ మాట మా తండ్రి గారు దాదాపుగా రేపు ఈరోజు 3వ తేదీ జూలై నెల ప్రభు దగ్గరికి వారు వెళ్ళి విశ్రాంతిలో ప్రవేశించి సుమారుగా 34 సంవత్సరాలు ముగిసింది. 1987వ సంవత్సరంలో జూలై నెల 3వ తారీఖున వారు ప్రభు దగ్గరికి వెళ్ళారు. 60 సంవత్సరాల క్రిందటి నుంచి నేను బాల్య వయసులో నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు కొద్ది నిమిషాల్లో వారి సేవ విశేషమైనటువంటి సంగతులను పంచుకోవాలని ఆశపడుతుంటున్నాను. దయచేసి కనికరించి ఆలకిస్తారని ఆశిస్తూ ఉంటున్నాను. పాత సంగతులే కానీ ఈ నేటి దినాలలో భావి తరానికి అవి ఎంతో ప్రయోజనమనే ఆశతోటి సొంత తండ్రి గారి దగ్గర ఉంటూ తల్లిదండ్రుల యొక్క సేవా జీవితాన్ని చూచినటువంటి వాడినిగా నేను కూడా వయసులో కొంతవరకు దాదాపుగా పెద్ద వయసు వస్తూ ఉంది. ఈ సంగతులను చెప్పినందువల్ల ప్రయోజనం ఉంటుందని ఆశిస్తూ తెలియచేస్తున్నాం. దగ్గోలు ఐజక్ అబ్రహాం గారు నెల్లూరు జిల్లా అల్లూరులో జన్మించారు. వారు పుట్టిన కొద్ది సంవత్సరాలకే బాల్య వయసులోనే తల్లిని గమనించి ఆమె విశేషమైన సంగతులు పూర్తిగా గ్రహించినటువంటి వయసులోనే తల్లిని కోల్పోయారు. అలాంటి స్థితిలో ఆ కుటుంబంలో పెద్ద కుమారునిగా మిగిలినటువంటి వారందరి బాధ్యతలు వారు తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు ప్రభు యవ్వన ప్రాయంలో ఉండగా వారిని సేవకు పిలిచారు. స్వరముతో సేవకు పిలిచారు. మొట్టమొదట మన దేశానికి బ్రెదరన్ అసెంబ్లీస్ అనేటువంటి సహవాసాన్ని తీసుకుని వచ్చినటువంటి మిషనరీ ఫాక్స్ దొరగారికి ఆ నాటి కాలం ముందు మొట్టమొదటి ఇంగ్లీష్ నుంచి తెలుగుకు అనువాదం చేసే ట్రాన్స్లేటర్గా ఉండేవారు. వారి యొక్క సేవా జీవితము నేను చిన్ననాటి కాలం నుంచి ఎలాగా చూచాను అనంటే, వారు నేను పుట్టక మునుపు సముద్ర తీర ప్రాంతం ఇసుకపల్లి అనే దగ్గర వారు సేవను ప్రారంభం చేశారని, అక్కడ సంఘం ఏర్పడినప్పుడు అక్కడ కొంత స్థలాన్ని కూడా సేవకి వారు ఖర్చు చేసి తీసుకున్నారు. అది ఇప్పటికి కూడా
వారి యొక్క పేరు ముందని మేము వింటాము. ఆ ఊరి వాళ్ళు చెప్పినా కూడా మేము దేవుని సేవలో ఆ సంఘము ముందుకు సాగుతూ ఉంది, ఎవరి ప్రమేయము అవసరం లేదు అని ఆ విషయాన్ని మేము వదిలిపెడతాము. తర్వాత అల్లూరులో వారు సేవ చేస్తూ అనేక ఆత్మలను సంపాదించి ప్రభువులోకి నడిపించి అక్కడ ఒక స్థానిక సంఘం ఏర్పడిన తర్వాత నెల్లూరు సుబేదార్పేటలో వారు సేవ ఆరంభం చేసి అక్కడ ఒక స్థానిక సంఘం ఏర్పడిన తర్వాత వెంకటగిరికి వారు కుటుంబ సమేతంగా ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని తీసుకుని వెళ్ళేవారు. వెంకటగిరిలో ఆనాటి కాలమందు రాజుగారి యొక్క కుటుంబము రాజా మహల్లో జరిగేటువంటి సంప్రదాయాలు జరుగుతున్నప్పుడు ఆ రాజుగారి యొక్క రాజా మహల్కి వెళ్ళి వారికి కూడా సువార్త అందించారు. ఒక పెద్ద డంకా ఉండేది, ఆ పెద్ద భవనం. ఆ భవనము పై అంతస్తులో ఆ డంకాని మోగించినప్పుడు దానికి దగ్గరలోనే మన గొట్టం మైక్ లాంటిది దాదాపు 4-5 అడుగులు వెడల్పు ఉంటుంది, సన్నగా వస్తూ ఇలాగునయ్యేది. అలాంటిది ఆ డంకా శబ్దాన్ని ఆ ఊరంతా వినబడేటట్టుగా చేస్తుంది. అప్పట్లో ఇప్పుడున్నటువంటి సౌండ్ సిస్టము అప్పుడప్పుడే వస్తూ వాల్ సిస్టమ్స్తో ఉన్నటువంటి యాంప్లిఫైర్స్ అక్కడెక్కడ ఉండేవి, అన్ని దగ్గరలో అవి దొరికేటివి కాదు. అలాంటి స్థలంలో దేవుని యొక్క సువార్తని ప్రకటించి అక్కడ కూడా స్థానిక సంఘం ఏర్పడిన తర్వాత బిట్రగుంటకు అల్లూరు నుంచి వచ్చి నెల్లూరులో సేవ చేసి బిట్రగుంటలో వారు ఉంటూ ఆ గ్రామంలో క్రొత్తగా గవర్నమెంట్ వారి ద్వారా అనేక మంది బీదలకు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి పెద్దలను కలుపుకొని వారి ప్రయత్నంలో బేతనీపేట అనేది ఏర్పడింది. దానికి అనేక మంది సహకరించారు. అక్కడ ఒక చిన్న నివాసం ఏర్పాటు చేసుకొని వారు అనేక ప్రాంతాల్లో తిరిగి అనేక సంఘాలను దాదాపుగా 47 స్థానిక సంఘాలు ప్రభు వారిని ఒక పరిచర్యకు సాధనంగా ఉపయోగించుకొని కట్టారు. ఈ రోజున అనేకమైనటువంటి సంఘాలు ఏర్పడ్డాయి. ఆ సేవా జీవితంలో వారు నాటి కాలమందు ఫాక్స్ దొర గారు, అగ్రిప్ప గారు, ప్రభుదాస్ రెడ్డి గారు, పాల్ వి గుప్తా గారు అని హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ కీల్పాక మద్రాసులో ఉండేవారు 10లో. అక్కడ వారితో కూడా కలిసి వారు అనేక రకములైనటువంటి ప్రయాణాలు, అందులో ఖాళీ నడకన వారు మరి మద్రాసు వరకు నడిచి వెళ్ళి అక్కడి నుంచి బెంగళూరుకు కూడా నడిచి వెళ్ళి సేవ చేసినటువంటి వారుగా ఆ చిన్ననాటి కాలమందు మేము చూచాము, మేము విన్నాము. అలాగున వారి యొక్క సేవా జీవితము నడిచింది. ఎక్కడ స్థానిక సంఘము ఏర్పడినా చాలామంది టీచర్సు ఆనాటి కాలమందు ప్రభావితులై సువార్తను విని ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి వారికి దేవుడిచ్చినటువంటి వరములను ఉపయోగించి దేవుని వాక్యాన్ని విరిచి వడ్డించేటట్టుగా వారికి తర్ఫీదు చేసి నెలలో ఒకసారి అన్ని సంఘాల్లో ఉన్న సహోదరులు ప్రార్థనా సమావేశము అనే పేరుతో ఒకరి అవసరాలు ఒకరు చెప్పుకొని ఒకరికి ఒకరు ప్రార్థన చేసుకుంటూ ఆ వెళ్ళినటువంటి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఊరిలో ఆ యొక్క ఏర్పాటు చేసి వెళ్ళినటువంటి ఆ ఊరిలో సువార్త ప్రకటన వీధులలో వారు బిగ్గరగా రేకు బోరల ద్వారా పెద్ద శబ్దం వచ్చేటట్టుగా ప్రకటించి తరువాత వాళ్ళు ఆ స్థానిక సంఘములో కూడుకొని ప్రార్థన చేసి సెలవు తీసుకొని శనివారం తిరిగి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. సాయంత్రానికి వారి వారి గృహాలకి వారి ఊర్లకి తెల్లవారి ఆరాధనలో వారు ఉండాలి కనుక అలాగున ఏర్పడినటువంటి ఆ యొక్క సహవాసము ఇంకా ఎంతో విస్తరించి దేవుని ఆశీర్వాదం ద్వారా వందల సంఘాలు ఈ రోజున ఏర్పడ్డాయి. కానీ వారు నిస్వార్థముగా ఎవరి మీద ఆధిపత్యం చేయకుండా ప్రేమతోటి ఏదైనా గద్దించాల్సి వచ్చినప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ఉపయోగించి మోమాటం లేకుండా వారిని మెల్లగా వారిని క్రమశిక్షణలో పెడుతూ ఇలాగున ఉండాలి సేవా జీవితంలోని తర్ఫీదు ఇచ్చినటువంటి వారు. వారి యొక్క అడుగుజాడల్లో మేము పిల్లలంగా నడిచి ఈనాడు దేవుని యొక్క ఆశీర్వాదాలు వారి సేవా జీవితంలో ఒకసారి నా జ్ఞాపకం ఉంది.
ఉప్పు లేని గంజి మేము తాగాము. మాకు ముందు వారు తాగారని చెప్పారు. ఆ సందర్భాన్ని విన్నటువంటి మా పెదనాన్న అవుతారు తిమోతి గారని ఇసుకపల్లి నుంచి బస్సులో తీసుకుని వచ్చి 2-3 కిలోమీటర్లు బస్సు సౌకర్యం లేనటువంటి మా ఇంటికి నెత్తి మీద పెట్టుకొని బస్తా ఉప్పు తీసుకొచ్చేవాళ్ళు. అది నాకు బాగా జ్ఞాపకం ఉంది. అలాంటి సేవలో, వారికి వచ్చేటువంటి సేవలో దేవుని పిల్లలు ఇచ్చిన ఈవులను వారికంటే తక్కువ చదువుకొని కూలి పని చేసుకుంటూ దినదినము సంపాదన కలిగినటువంటి వారు సేవా జీవితంలో ప్రభావితులై క్రీస్తు సువార్త పరిచర్యకు తమను తాముగా దేవుని యొక్క సేవ చేయడానికి సమర్పించుకుని వచ్చినటువంటి వారికి వీరికి వచ్చినటువంటి ఆ కొద్దిపాటి ఆ ద్రవ్యాన్ని వారికి కూడా ఇచ్చి వారిని కూడా పోషిస్తూ దేవుని వాక్యంతో పోషిస్తూ అనేక మంది సేవకులు ప్రభావితమై విస్తృతంగా సేవ జరిగేటట్లుగా వారు ఆనాడు కారకులయ్యారు. ఈ నేటి దినాలలో వారు చేసినటువంటి సేవా విధానాన్ని అనుసరించి మేము జీవిస్తున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మోడర్న్ చర్చి దినాలలో కూడా నిస్వార్థంగా ఎవరైనా ఏదైనా ఆటంకం చేసినా, దూషించినా ఎదురు మాట్లాడకుండా, వారికి ఏ విధమైన సమాధానం కూడా అవసరమైతే చెప్పకుండా, దేన్నైనా కూడా ప్రభు యొక్క కృపను బట్టి తల్లిదండ్రుల యొక్క ఆ యొక్క నిస్వార్థమైన ఆదర్శవంతమైన జీవితాన్ని కనులారా దగ్గరుండి చూచాము కనుక ఆ రీతిగానే సాగిపోతూ క్రొత్త స్థలాలలో, క్రీస్తును ఎరుగినటువంటి స్థలాలు సువార్త చెప్పాలి అనేటువంటి ఆశయంతో మా కుటుంబంలో వారి యొక్క మనవళ్ళు కానీ మేము కానీ ఆ రీతిగా సేవలు సాగిపోతూ ఉంటున్నాం. ఏమీ లేనటువంటి పరిస్థితులలో సింహపు పిల్లలైన ఆకలి ఉంటే కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువయ్యి ఉండదు అని చెప్పినటువంటి లేఖన ప్రకారంగా అన్ని కష్టాలను శ్రమలను అనుభవిస్తూ 5 మంది పిల్లలను కన్నటువంటి వారి యొక్క సంతానంలో నిస్వార్థమైనటువంటి సేవను జరిగిస్తూ ఎన్నో రకములైనటువంటి ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి ఆటుపోట్లను ఎదుర్కొంటూ దేవుని యొక్క సేవలో వెలుచు ఈ రోజున దేవుడు వారి తదనంతరం మమ్మల్ని ఎంతగా ఆశీర్వదీవించాడంటే చెప్పలేనంతగా ఆయన ఆశీర్వదీవించాడు. ఈ నేటి దినాలలో మేము చూచినటువంటి ఆ సేవ జీవిత విశేషమైనటువంటి ఆ యొక్క పద్ధతులను అవలంబిస్తూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో వీలైనంత మట్టుకు ఇతరుల కుటుంబాల పోషణ నిమిత్తము అంతో ఇంతో సహాయ సహకారాలు అందించాలనేటువంటి ఆశ కలిగి మా వంతు మేము దేవుని వాక్యాన్ని ఉచితంగా దేవుని యొక్క సేవను జరిగిస్తూ వారి యొక్క అవసరాల్లో మేము కూడా పాలు పొందుచు కొన్ని కుటుంబాలు ఆదరించబడేటట్లు, దేవుని యొక్క ప్రేమని ఎరిగేటట్టు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ సేవా విధాన్ని జరిగిస్తూ ఆనాటి కాలమందు వాళ్ళు వైద్యము కూడా చేస్తూ ఆయుర్వేదం అలాగే హోమియోపతి మెడిసిన్స్ వాళ్ళు నేర్చుకొని మా అమ్మగారు రూతమ్మ గారు వారి తండ్రి గారు ఆయుర్వేదిక్ డాక్టర్గా ఉండేవారు. వారు అనంతపురం జిల్లా వజ్రకరూరు అనేటువంటి గ్రామంలో ఉండేవారు. వారి దగ్గర వీరు నేర్చుకొని వారికి తెలిసినటువంటి వైద్యాన్ని వారు వెళ్ళిన ప్రతి గ్రామంలో వనమూలికను వారే సమకూర్చుకొని కష్టపడి వాటిని నూరి వ్యాధిగ్రస్తులైనటువంటి వారికి ప్రార్థన చేసి విశ్వాసంతో ఉండమని చెప్పి ఆ వనమూలికలతోటి వారిని ఎంతోమందిని ప్రాణాపాయంలో నుంచి దేవుని ద్వారా వారు తప్పించి ఆ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పేవాళ్ళు. ఆ ప్రేమని చూచినటువంటి వారు ఆటంకపరచకుండా వారి యొక్క ఇండ్లల్లో ఆశ్రయాన్ని ఇచ్చి వారు సువార్త విని అలాగా ప్రభువుని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎందరో మేము ఎరిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈనాడు వారి యొక్క పిల్లలు కూడా ఆశీర్వదీవించబడినటువంటి వారినిగా ఉన్నటువంటి మేము ఎందరో మా వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళగా మిగిలినటువంటి మేము మరి చూస్తూ ఉంటున్నాం. ఈ రోజున ఎందుకు ఈ మాటలు మీకు ఈ రీతిగా చెప్పాలని ఆశపడ్డాను అనంటే, నేటి దినాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు సువార్త అందనటువంటి స్థలాలు ఎన్నో ఉన్నాయి.
అలాంటి స్థలాలను గుర్తించి ఈ నేటి దినాలలో ఎవరినీ విమర్శ చేయకుండా జీవము కలిగిన సృష్టికర్త అయిన మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడి అందరూ కొడుతూ దూషిస్తూ అవమానపరుస్తూ ఉన్నా కూడా బదులు మాట పలకకుండా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే తన ఆహారంగా పానీయంగా భావించి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి మాదిరిని చూపించాడో దేవుడు మనను ఆశీర్వదీవించినా కూడా గర్వించకుండా దేవుని వలన స్వస్థత, దేవుని వలన ఐశ్వర్యము, దేవుని వలన వసతి, దేవుని వలన విద్య, ఉద్యోగము, ఇంత హోదా దేవుడిచ్చాడనేటువంటి ఆ మనసుతోటి ఆయన లేకుండా మనం ఏ విధంగా మనం ఈ లోకంలో మనలేము అనేటువంటి మనసుతోటి ప్రభు యొక్క ప్రేమను మనం చాటి చెప్పినటువంటి ఆ దినమున ఎందరో ప్రభువుని నమ్ముకున్న దానికి ముందుకు వస్తారు. వారు సమాజ సేవ ఒక ప్రక్కన చేస్తూ మరొక ప్రక్కన క్రీస్తు ప్రభు యొక్క సువార్తను తగినటువంటి రీతిగా విస్తృత స్థాయిలో ప్రేమ కలిగినటువంటి ఆ మనస్సుతో చెప్పబట్టే అనేక మంది రక్షించబడ్డారు, అనేక సంఘాలు ఏర్పడ్డాయి. ఆ విషయాన్ని మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుంటూ ఆ సందర్భంలో ఎందరో పేర్లు చెప్పాలి, కానీ ఒకరి పేరు చెప్తే ఇంకొకరి పేరు చెప్పనందువల్ల లేక ఎందుకు మా పేరు చెప్పారని ఎవరైనా అడుగుతారేమనేటువంటి ఆ సందర్భంలో నేను షేర్ చేసుకోలేకపోతున్నాను. కానీ దగ్గులు ఐజక్ గారు, రూతమ్మ గారు, వారు చేసినటువంటి సేవా విధానం, వారు మా తల్లిదండ్రులైనందుకు ఎంతో సంతోషిస్తుంటున్నాం. ఆనాటి కాలమందు బజార్కి ఏదైనా తీసుకుని రావాలంటే నేనే వెళ్ళేవాడిని. వారికి ఉన్నటువంటి ఆ కొద్ది దాంట్లోనే 5 మంది పిల్లల్ని ఏ రోజు పస్తు లేకుండా వారు పోషించగలిగారు. బజారుకి వెళ్తే ఒక రెడ్డి గారు ఎప్పుడైనా ఏదైనా మీరు తీసుకుని వెళ్ళండి అని ఆ సరుకులు ఇచ్చేవాళ్ళు. ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు ఇవ్వండి అని చెప్పేవాళ్ళు. మరొక దగ్గర బియ్యం వ్యాపారం చేసేవాళ్ళు. మా తల్లిదండ్రుల యొక్క ప్రేమని వాళ్ళు గమనించి, వాళ్ళ నిస్వార్థమైన సమాజ సేవని గమనించి ఎందరో రోగగ్రస్తులను కూడా వారికి తెలిసిన వైద్యంతో బాగు చేస్తున్నారు, దేవుని మంచి మాటలు చెప్తున్నారు అనేటువంటి మనసుతోటి ఎప్పుడైనా ఎన్నైనా బియ్యం తీసుకుని వెళ్ళండి, ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు వచ్చి ఇవ్వండి అని చెప్పేవాళ్ళు. నేనే ఆ మార్కెట్ పనులన్నీ చిన్న వయసు నుంచి చేసేవాడిని కనుక చెప్పగలుగుతూ ఉంటున్నాను. కట్టెలు పొయ్యిలో పెట్టుకోవడానికి కట్టెల దొడ్డులో ఉన్నటువంటి ఆ యజమానులు ఎప్పుడైనా రండి, ఎన్నైనా తీసుకుని వెళ్ళండి, ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు ఇవ్వండి అని చెప్పేవాళ్ళు. ఆ బిట్రగుంట ఆనాటి కాలమందు రైల్వేలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటిది. పాత ఇంగ్లాండ్ని పేరుగలిగినటువంటి ఆ ఊరిలో అంత మంచి సాక్ష్యాన్ని పొంది ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడున్నటువంటి తెలంగాణలో, మహారాష్ట్రలో, కర్ణాటక, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అలాగే మరి మధ్యప్రదేశ్, కొన్ని రాష్ట్రాల్లో కూడా వీరు అనేక ప్రాంతాలకు వెళ్ళి తెలుగువారి ద్వారా అక్కడికి వెళ్ళి దేవుని యొక్క సువార్తని భిన్నమైనటువంటి భాషల్లో కూడా చెప్పగలిగారు. పాత కాలంలో చదివినటువంటి SSLC దాని ద్వారా ఆ చక్కటి ఇంగ్లీష్ను నేను కూడా నాన్నగారి దగ్గరే నేర్చుకున్నాను. ఈ రోజున వారి వలె అనేక మంది దొరలకు, అనేక మంది మిషనరీస్కు తెలుగులో నుంచి ఇంగ్లీష్లో నుంచి తెలుగులో అనువాదం చేయగలుగుచు ఈ రీతిగా మీ ముందు అప్పుడప్పుడు చిన్న చిన్న వీడియోస్ చేస్తూ దేవుని వాక్యాన్ని విరిచి వడ్డించేటువంటి కృపను మా నోటికి దేవుడు అనుగ్రహించాడు అనంటే కేవలము వారికి ఇచ్చినటువంటి ఆ మనస్సును దేవుడు మాకు కూడా ఇవ్వబట్టి ప్రతి చిన్న విషయాన్ని సహిస్తూ, దేవుని కృపను బట్టి సహిస్తూ అన్నీ ఆయన చూసుకుంటాడులే అని చెప్పి వెళుతున్నందువల్ల ఇంత విస్తృతంగా దేవుడు ఆశీర్వదించాడని చెప్పడానికి ఏ సందేహము లేదు. ఇంతవరకు చిన్న సాక్ష్యం, అద్భుతమైనటువంటి సాక్ష్యం ఆలకించినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ మళ్ళీ ఈ మాటలు విని మీరు కూడా సేవలో నిస్వార్థంగా ఎవరిని తోలనాడకుండగా దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడల్లా ఇలాంటి మాధ్యమాల ద్వారానైనా అనేక మంది ప్రజలకు యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ ప్రేమను మనం చెప్పగలిగిన నాడు ప్రభువుకి మహిమ కలుగుతుందని తెలియచేసుకుంటూ
ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, చిన్న అద్భుత మీ దాసుల యొక్క సాక్ష్యాన్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ.